సూర్యచంద్ర ఆర్గనైజేషన్ పరంగా దాదాపు 15 మందికి వివిధ రంగాల్లో నిష్ణాతులను అందరికీ కూడా అవార్డు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా సూర్యచంద్ర ఆర్గనైజేషన్ వారు గత కొన్ని సంవత్సరాలుగా ఇటువంటి కార్యక్రమాలు పెట్టి మరి ఆయా రంగాల్లో ఉన్న అందరికీ కూడా ప్రతిభను గుర్తించి అటు సేవా రంగంలో ఉన్న అందరికీ కూడా అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకి ఈరోజు సత్యనారాయణ గారు మొన్ననే వైశ్య వేదిక అని ఏర్పాటు చేసి 1600 విద్యార్థులకు మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అవార్డు ఇవ్వటం, అదేవిధంగా ఈరోజు ఎంపీటీసీ గెలిచిన శ్రీలత గారికి, అదేవిధంగా ఈరోజు అనిగాద్ గారికి, మరి వివిధ వాస్తు ప్రముఖులు, అదే దైవ హనుమంచారి గారికి, అంటే ఆ రంగాల్లో ఎవరైతే నిష్ణాతులు ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి ప్రతిభను గుర్తించి మరి ఒక దీనిలో సినీ నిర్మాతలు ఉన్నారు, అదేవిధంగా ప్రముఖ వాస్తు పండితులు ఉన్నారు, మరి సేవా రంగంలో టీచర్ రంగంలో పనిచేస్తూ ఉన్నారు. అందరినీ కూడా వివిధ రంగాల్లో ఉన్నందుకు గుర్తించి అవార్డు ఇచ్చినందుకు మరి సూర్యచంద్ర అకాడమీకి వారికి అందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా వివిధ రంగాల్లో ఉన్న అందరికీ కూడా అవార్డు ఇచ్చే కార్యక్రమం గత కొన్ని సంవత్సరాలుగా ప్రారంభించింది. రాబోయే రోజుల్లో కూడా తెలంగాణలో ఉన్న సాహితీ వాగ్మయ రంగాల్లో ఉన్న వివిధ వర్గాల వారికి, అదేవిధంగా వివిధ సేవల్లో పనిచేస్తూ అటు ఉద్యోగ రంగంలో కానీ సేవా రంగంలో ఉన్నారు కూడా మరి వారందరినీ కూడా రాబోయే రోజుల్లో ఉచితంగా సన్మానం చేసే కార్యక్రమం గతంలో కొనసాగాయి, రాబోయే రోజుల్లో కూడా కొనసాగుతుంది. ఇటువంటి కార్యక్రమాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారాలు ఇస్తుంది.